గురుగారు మార్చి నెల 2025 ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ 2025 సంవత్సరము మార్చి నెల ధనుసు రాశి వాళ్లకు రాశ్యాధిపతి ఉన్న గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. రాశిని 7వ చూపుతో మరి కుజుడు మిథునంలో ఉండి చూస్తున్నాడు. 10వ ఇంట కేతువు, 4వ ఇంట రాహువు, అదే 4వ ఇంట శుక్రుడు ఉన్నాడు. 9వ తారీఖు నుంచి బుధుడు వెళ్తున్నాడు. 14వ తారీఖు నుంచి రవి అక్కడికి వెళ్తున్నాడు. తృతీయ ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు మాసాంతానికి అర్ధాష్టమ శనిగా మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధాన గ్రహాలు ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు వీళ్లకు ఈ సప్తమంలో ఉన్నటువంటి అంగారకుడి వల్ల కాస్త తొందరగా ఆతురతగా ఉంటుంది. వెంటనే జరిగిపోవాలనిపిస్తూ ఉంటుంది. వేగంగా ఆలోచించాలనిపిస్తూ ఉంటుంది. అంగారకుడు అంటే వేగానికి కారకుడు. కానీ ఈ రాశికి శుభగ్రహమే, ఎందుకంటే పంచమాధిపతి. కానీ అనుకున్నంత కంఫర్ట్గా ఫలితాలను ఇవ్వలేడు. మరి గురుబలము రాశ్యాధిపతికి అయినటువంటి గురువుకి బలం తక్కువ ఉంది. తను వృషభ రాశిలో శత్రుస్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో కేతువు ఉన్నందువల్ల ఈ కేతువు వృత్తి మార్పులకు, నిర్ణయాల మార్పులకు మార్చుతూనే ఉంటాడు. వీళ్ళ డెసిషన్స్ మారుతూనే ఉంటాయి. అంటే కేతు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. కేతువు కాబట్టి ఆయన ఏది వద్దు అంటాడు. వద్దు అన్న గ్రహం అంటే నిర్ణయం మారిపోతుంది. ఇంకేది కావాలో, ఇది వద్దు, అది వద్దు, ఇంకోటి మారుతూనే ఉంటుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే, ఒక ధనుసు రాశి వాళ్ళకి కాదు, 10వ ఇంట్లో కేతు ఉంటే నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కేతు ఎక్కడుంటే అక్కడ ఆ విషయాన్ని కట్ చేస్తాడు. ఇప్పుడు వృత్తి స్థానంలో కేతు ఉన్నందువల్ల వృత్తిలో సరైనటువంటి స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఉండదు. రాశ్యాధిపతి షష్టమంలో పడి శత్రుస్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి సప్తమంలో శత్రుస్థానంలో ఉన్నాడు. పంచమంలో కుజుడికి దిగ్బలం లేదు, రాశ్యాధిపతికి దిగ్బలం లేదు. తృతీయ ముందు ఉన్నటువంటి శని అర్ధాష్టమ శనిగా మీనంలోకి ప్రవేశించాడు. చతుర్థ ముందు రాహు ఉన్నప్పుడు సొంత గ్రామంలో, సొంత బంధువుల్లో ఇతనికి ఆదరణ తక్కువ ఉంటుంది. వాళ్ళకు దూరంగా ఉంటేనే బాగుంటాడు, పుట్టిన ఊరికి కానీ గ్రామానికి కానీ. కాబట్టి ఆ రాహు అక్కడ ఉన్నంత వరకు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మార్పులు జరుగుతాయి. 3వ స్థానానికి రాహు రాబోతాడు. వచ్చినప్పుడు మార్పులు విశేషంగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజను, లేదా క్లారిటీ అంటే క్లారిటీ అనే విధంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి. సహజంగానే కాలపురుషునికి భాగ్యస్థానము ధనుసు రాశి. అంటే భాగ్యం అంటే తండ్రి, గురువు, ఆలయము, మరి మనం మెయింటైన్ చేసేటువంటి ప్రదేశము. ఇది చాలా పవిత్రమైనటువంటి స్థానం ధనస్సు. ఈ ధనుసు రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాలు 3 కర్మ నక్షత్రాలు. వీళ్ళకి అంత సులభంగా ఏ కర్మ తెగదు. ఒక ధనుసు రాశిలో మాత్రం పుట్టిన వాళ్ళకు అంత సులభంగా ఏ కర్మ తెగదు. 14 కర్మ నక్షత్రాలు ఉంటే ఒక ధనుసు రాశిలో ఉన్న 3 నక్షత్రాలు కర్మ నక్షత్రాలు. కాబట్టి వీళ్ళకి పితృదోషం అధికంగా ఉంటుంది. పితృకారకుడైనటువంటి వాడు మీనంలోకి వెళ్ళాడు. ఎవరు పితృకారకుడు? సూర్యుడు. సూర్యుడు ఉష్ణగ్రహం, అగ్నిగోళంలాగా ఉంటాడు. ఆయన మీనంలోకి వెళ్తే ఏమవుతుంది? మీన రాశి సముద్రము. అంటే భాగ్యాధిపతికి బలం కోల్పోతున్నాడు, శత్రువులతో కలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బాగుందా అంటే ఎంతవరకు బాగుందో చెప్పలేకపోతున్నాము, బాగలేదంటే ఎంతవరకు బాగలేదో చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే మీన రాశి దిస్వభావ రాశి, ధనుసు రాశి దిస్వభావ రాశి, కన్యారాశి దిస్వభావ రాశి. అక్కడ కేతు ఉన్నాడు. సప్తమ మిథున రాశి దిస్వభావ రాశి. 4 దిస్వభావ రాశులను గ్రహాలు ఉన్నాయి. కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ స్థిరంగా ఉండలేరు. నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కానీ స్థిరంగా ఉండలేరు. అన్నీ మారుతూ ఉంటాయి. మరి స్థిరత్వం రావడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు? ఈ గ్రహాలని ఒక నెలకు అటు ఇటుగా అన్నీ మారుతాయి. చక్కగా గురువు సప్తమ స్థానానికి వస్తున్నాడు. మరి ఆ గురువు సప్తమ స్థానంతో రావడంతో పాటు ఈ పంచమంలోకి రవిగ్రహం ఉచ్చస్థితిలోకి రాబోతుంది ఒక నెల కాలంలో. అంటే ఏప్రిల్ 15 ఆ ప్రాంతానికి రవి మేషరాశిలోకి ఉచ్చస్థితికి వస్తాడు. అప్పుడు ఆయన ఉచ్చస్థితిలోకి బలంగా వచ్చినప్పుడు ఎండలు పెరుగుతాయి. ఆయన వచ్చేసి బలం కదా, నీటిలోంచి ఒకసారిగా వెలుగులోకి వచ్చాడంటేనే వేసవకాలం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఆ సమయంలో ధనుసు రాశి వాళ్ళకు తిరిగే ఉండదు, అసలు విపరీతమైన బలం పెరుగుతుంది. భాగ్యాధిపతి బలాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఇక త్వరలోనే ఈ గురువు కూడా సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు. తన రాశిని తను దిగ్బలాన్ని పొందుతాడు. కాబట్టి ఈ అనుకూల గ్రహాలన్నీ ఒక నెలకు అటు ఇటుగా మారిపోతున్నాయి. కాబట్టి ఎక్కువ సమయం ఈ కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు. సో ఏదైతే కొంతకాలంలో మనకి షష్టగ్రహ కూటమి రాబోతుంది కదా, ఆ కూటమి తర్వాత మరి ధనుసు రాశి వారికి అనుకూలం అంటారా, ప్రతికూలం అంటారా? ఆ షష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత రాబోయేటువంటి కాలం చాలా అనుకూలం. అన్నీ కూడా ఒకే చోట ఒకసారి ఉండవు. షష్టగ్రహ కూటమి అయిన తర్వాత అవేమి శాశ్వతంగా ఉండవు.
అన్నీ కదలాల్సిందే. గ్రహాలు నిత్యం కదులుతుంటాయి. ఈ కదలికల్లో శుభగ్రహాలు అనుకూలంగా మనకు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా రావాల్సిన గ్రహాలు అనుకూల స్థానాలకు వస్తాయి. ప్రతికూల గ్రహాలు ప్రతికూల స్థానాల్లో ఉండిపోతాయి. కాబట్టి ఈ రాశికి యోగించాల్సిన గ్రహాలు మారడానికి కొంత సమయం పడుతుంది. ఏ రాశికైనా అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులు సహజమే. ప్రస్తుతానికైతే వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి గురుగారు మార్చి? ఆర్థిక స్థితిగతులు తీసుకుంటే సాధారణంగా ఉంటాయి. పూర్తి స్థాయిలో అధమ స్థాయిలో లేవు, ఉన్నత స్థాయిలో లేవు. అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాము, నడుస్తుందంటే నడుస్తుంది అలా అనుకోవచ్చా? అంది మరి అంత తీసుబడిగా ఏం లేదు, కానీ అధమ స్థాయిలో లేవు, సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్తున్నాను. అవి మరింత పెరగడానికి ఒక మాసం అటు ఇటు అవుతుంది. చక్కగా ధైర్యంగా ఉండొచ్చు ధనుసు రాశి వాళ్ళు. ఇంకా ఎప్పటి నుంచో అవ్వాలని వెయిట్ చేస్తున్న పనులు కావచ్చు, చిక్కుముడులు కావచ్చు, ఇవన్నీ కొంచెం క్లియర్ అవ్వడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఏప్రిల్ మే మాసానికంతా రాహుకేతులు మారిపోతారు. 10వ రాహు కేతువు 9వ స్థానానికి వెళ్తాడు. 9వ కేతువు ఒక విధంగా శుభగ్రహం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేతువుకు కర్మ లేదు. కర్మ లేదంటే కేతువుకు పని లేదు. పని ఎందుకు లేదని ఆయన తలలేదు కాబట్టి ఆయనకు ఒక విధంగా రవిగ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు కొన్ని ప్రాప్తిస్తాయి. కాబట్టి సింహరాశి రవిగ్రహానికి సంబంధించింది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కేతుగ్రహం కూడా యోగిస్తుంది. ఇక వ్యాపారస్తుల పరిస్థితికి వస్తే మరి ఏ వ్యాపారాలు లాభదాయకం అంటారు? ప్రస్తుతానికి పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదండి ధనుసు రాశి వాళ్ళు. పెట్టుబడులు పెట్టకుండా మాటలు ఆలోచనలతోనే పోవడం మంచిది. మాటలు ఆలోచనలే పెట్టుబడిగా ఆలోచించుకోవడం మంచిది. ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఇప్పుడు పెట్టిన దాన్ని అది మనకు నష్టం అనేటువంటి అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా 10వ కేతు ఉన్నాడు కాబట్టి, వృత్తి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వృత్తిలో తడబాట్లే ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం పెట్టుబడులు పెడితే అప్పులుగా మారిపోతాయి, లేదా నష్టాలుగా మారిపోతాయి. అప్పు చేసి వ్యాపారం చేయకూడదు. ప్రస్తుతానికి ఉన్న డబ్బును ఎక్కువగా పెట్టకూడదు. ట్రయల్ వర్షం కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురు? భూ సంబంధ వ్యవహారాలు కొంచెం బాగున్నాయి. ఎందుకంటే సప్తమంలో నుంచి కుజుడు లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు, భూకారకుడు. కాబట్టి భూ సంబంధ వ్యవహారాల్లో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ రాశి వాళ్ళు పెట్టుబడులు కూడా పెట్టచ్చు. త్వరలోనే ఒకటికి వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే, ఇక ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కూడా బాగుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. ఆరోగ్యాన్ని అయితే ఇస్తాడు. డబ్బులు ఇవ్వలేకపోయినా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి శత్రు రోగ రుణకారకుడు అంగారకుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మంచి అంటే రక్తానికి కూడా అధిపతి అంగారకుడే. ఆయన రాశిని చూడడం వల్ల ఆరోగ్యరీత్యా బలాన్ని అయితే ఇస్తాడు. ఇక ఎవరైతే కొంత గుర్తింపు కోసము, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇంకెంత టైం పట్టవచ్చు అంటారు ఇవన్నీ దక్కడానికి? ఏముందండి, ఈ మార్చి అంటే ఏప్రిల్ మాసంలోనే అన్ని గ్రహాలు అనుకూలంగా మారిపోతున్నాయి. గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది. చాలా అద్భుతం టైం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మే కంతా మంచి స్వింగ్లోకి ఈ రాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. మే మాసంలో వీళ్ళు ఊహించినటువంటి శుభవార్త, అభివృద్ధి ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధనుసు రాశి వాళ్ళు వింటారు. సో కాస్త స్థిరత్వం వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఉంటాయి, డౌట్ ఏం లేదు. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ తెలియజేయండి ధనుసు రాశి వారి కోసం. రుద్రాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రుద్రాభిషేకం చేయలేని వాళ్ళు శివారాధన. ఎందుకంటే సూర్యుడికి అధిదేవత రుద్రుడు కాబట్టి ఎక్కువగా శివారాధన చేయడము, నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని విశేషంగా ఉచ్చరించడం చేయడం ద్వారా, ఎందుకంటే భాగ్యాధిపతి బలాన్ని కోల్పోతున్నాడు మీనరాశిలోకి వెళ్ళి. జలస్థానంలోకి అగ్గిపడిందంటే ఏమవుతుంది, చల్లారిపోతుంది. భాగ్యాధిపతి చల్లారిపోతున్నాడు, రాశాధిపతి షష్టమ స్థానంలో పడిపోతున్నాడు. కాబట్టి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ గ్రహానికి బలం పెరుగుతుంది. అప్పుడు మనము ఊరట పొందిన వాళ్ళ మొత్తము మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఓకే, మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా మీ మాటలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.